మల్లారెడ్డి సార్ను మళ్ళా వార్తల్లో చూపిద్దామంటే ఈ నడమ అస్సలకే దొరుకుతలేడు. ఇగో మన అదృష్టం మంచుకున్నది, జోర్దార్ వార్తలకు రాక షానొద్దులాయనని జోర్దార్ మీద వచ్చిండు. ఊరికే రారు మహాన్ బావులు అన్నట్టు ఉట్టిగేం రాలే, సప్పట్లు కొట్టే పని చేసి వచ్చిండు. అన్నా మీరేసుకోండి రే వార్త. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ నగర్ కాడ షావుకార్లు సేట్ల సంఘపోళ్ళు కడుపుతోటి ఉన్నోళ్లకు సీమంత కార్యం పెడితే సిగ్గు పడకుండా వచ్చిండు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సారు. అరే ఎవలయ్యా సార్ వచ్చేదాకా ఆగలేకపోయినారు. షీరే సారే తాంబులాలు సార్ చేతి ఇప్పిస్తే కాకపోయినా తీసుకునేటోళ్ళకు కూడా ఎంత ఖుషి అవుతుండే. అయిందేదో అయింది గాని మల్లారెడ్డి సారు జరేమనుకోకుండా తాంబూలంలో పెట్టిన షీరను ఒక్క ఫైర్ లేపి పట్టుకోండి. ఓ 4 ఫోటోలు కొట్టుకుంటారట ప్రెస్ వాళ్ళు. అది శభాష్. ఏ పో మీరు కత్తి సారు. సీమంతమైన వాళ్ళు అట్టిగానే పోనట పోకుండ్రమ్మా, డిన్నర్ పెట్టిర్రట తినిపోర్రి. అయితమే గాని ఏందే మల్లన్నా మంచి జోరు మీద ఉన్నావు. నా అదృష్టంగా భావిస్తున్నా నేను నా మిస్సెస్ ఈ రోజు నా పెళ్లి రోజు. ఓష్ని గింత పెద్ద ముచ్చట అద్వార సంధి దాస్తావానే మల్లారెడ్డి అన్న. ముందు చెప్తే అదే కేకు మీద స్టేజ్ గోపిస్తారు కదా. చి అదే స్టేజ్ మీద కేకు గోపించేటోళ్ళు కదా షావుకార్ అన్నలు. ఎంత పని చేస్తేవే మల్లన్నా. సరే గాని పిలవంగానే సీమంతానికి వచ్చినావు కదా, మరి నీ తరపున పెట్టుకోతలేమన్నా ఉన్నాయానే? నా బిడ్డలకు నా ఆడపడుచులకు నేను కూడా 220 చీరలు తెచ్చి పంచిన ఇప్పుడు. అదే మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఏడ తగ్గేది లేదు. 200 చీరలేంది వాటి బిసాదేంది కానీ అనే మల్లన్న. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. పసిద్దైనాక 12,000 సరిపోతాయని మల్లన్న చెప్పబడుతుంది. డెలివరీ కాగానే కూడా వాళ్ళకి ఇమీడియట్ గా ఒక 3,000 రూపాయల కిట్ కేసీఆర్ కిట్ అని ఇస్తున్నాడు. కేసీఆర్ కిట్టా అంటే ఏంటిదే? దాంట్లో ఏదైతే ధనిక పిల్లలకి ఏదైతే టవల్స్ సోప్స్ అవన్నీ ఉంటాయో అవి కూడా ఇంట్లో ఉంటాయి. ఓహోహోహోహో, సబ్బులు షాంపులు అన్ని కేసీఆర్ సార్ పేరు మీదనే ఇస్తారా? మరి పుచ్చిన పోరాడు పెద్దగైనాక ఏం లేవానే? 3 సంవత్సరాలు కాగానే వాళ్ళు కేజీ టు పీజీ అంటే ఏందే మల్లన్న? ఉచిత విద్య. చదువు అయిపోయినాక ఏం చేస్తావు మరి? వాళ్ళకి కళ్యాణ లక్ష్మి. ఇంకేందిగా మరి చదువు కాగానే పెండ్లు అంటున్నావు, మరి సంసారం ఏడా చేసుడే మల్లన్న? 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తుంది. అన్ని అంటున్నావు బరాబరే. ఆమ్దాన్ ఎట్లా సంసారాన్ని ఎట్లా తీసుడు? ఆ పెళ్లి కాగానే మళ్ళా దాని తర్వాత ఉపాధి ఏదైనా ఉద్యోగం మాత్రం గ్యారంటీ. రిటైర్మెంట్ అయినాక వృధా పింఛన్ కూడా ఉంది 1,500. ఇన్నరా తెలంగాణలో పిల్లగాడో పుడితే చాలు వాళ్ళు పెరిగి పెద్దయి మంచాన పడి ఆసరా పింఛన్ తీసుకునేదాకా సర్కారే సాగుతాడట. మంచిదే గాని మరి ఇట్లా అన్ని పుక్కట్లనే ఇస్తే వాడేం చెయ్యక సోమరోడైతే ఏం చేస్తావే మల్లన్నో? కార్యక్రమాలు చేసి దూసుకుపోతున్నాం భారతదేశంలోనే. ఓహో అదా సీక్రెట్. భాష మల్లన్న మన సీఎం కేసీఆర్ గారు భారతదేశంలోనే #1 సీఎం. ఇంకెందిగా మల్లన్న నువ్వు మంత్రిగా ఉండాల్సినవే దారి తప్పి ఎంపీ అయినావు గాని ఇగో ఈ సురుకుదనము ఉస్సారు చూసే జోర్దార్ చూసేటోళ్ళంతా చేసుకునే పని ఇడిచిపెట్టి టీవీలో నీ వార్తలే చూస్తారు.